కాంగ్రెస్ పార్టీకి అచ్చొచ్చిన నేల, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన నేల, చేవెళ్ల గడ్డ, కాంగ్రెస్ అడ్డా అని దేశ విదేశాలలో కాంగ్రెస్ అభిమానులందరికీ తెలుసు. ఇవాళ చేవెళ్ల చౌరస్తాలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిత్యావసర వస్తువుల ధరల పెంపుకు నిరసనగా నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ఈ చౌరస్తాలో నిలబడి నిరసన తెలపడానికి విచ్చేసినాం. ఈ సందర్భంగా పక్కనే కౌకుంట్ల ఎంపీటీసీ కావలి సుజాత, సత్యయ్య, ఇతర ఆమె ఎంపీటీసీ ఇతర నాయకులు నిత్యావసర వస్తువుల ధరలు పెంచినందుకు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళ కండువ కప్పుదామంటే మీరు అభిమానంతో ఇసుకేసిన రాలనంత జనం అడ్డం ఉండి వాళ్ళ కండువ కప్పలేకపోయినాం. కానీ వారిని సాదరంగా కాంగ్రెస్ కుటుంబానికి ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు నుంచి కావలి సుజాత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యురాలు. మిత్రులారా, మీరందరూ కూడా చప్పట్ల ద్వారా స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఇక కాంగ్రెస్ లో నుంచి పోయేది లేదు, కాంగ్రెస్ లోకి వచ్చేదే. టీఆర్ఎస్ చెరువు తెగింది. ఇక వాళ్ళ బతుకు చేవెళ్ల బస్ స్టాండ్ అయ్యింది. అదేవిధంగా ఈ చేవెళ్ల పాదయాత్రకు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చాలా కాలం బాధ్యత నిర్వహించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి వ్యూహం పన్నిన పెద్దలు దిగ్విజయ్ సింగ్ గారు ఈరోజు చేవెళ్ల పాదయాత్రలో 10 కిలోమీటర్లు నడవడం జరిగింది. మిత్రులారా, 24 గంటల ముందు ముడివేల నుంచి అంబేద్కర్ సాక్షిగా దండ వేసి చేవెళ్ల చౌరస్తాలో అంబేద్కర్ వరకు, రాజశేఖర రెడ్డి, శ్రీమతి ఇందిరాగాంధీ గారి వరకు పాదయాత్ర చేస్తే ఈ పాదయాత్రలో వేలాది మంది పాల్గొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యి 8 సంవత్సరాలు కావస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యి దాదాపుగా 8 సంవత్సరాలు కావస్తుంది. నేను అడుగుతున్న ఇక్కడున్న మిత్రులను, ఆనాడు 60 రూపాయలున్న పెట్రోలు ఇవాళ 110 రూపాయలు అయ్యింది. ఆనాడు 450 రూపాయలున్న సిలిండర్ ఈనాడు 1000 రూపాయలు అయ్యింది. ఆనాడు ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, మంచి నూనె, మా ఆడబిడ్డలు నిత్యావసర సరుకులు కొనాలంటే జేబులో పైసలు తీసుకొని పోతే సంచి నిండా కూరగాయలు, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు తెచ్చుకునే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ సంచి నిండా రూపాయలు తీసుకొని పోతే బజార్కు జేబు నిండా కూడా కూరగాయలు తేలేని పరిస్థితి ఇవాళ ఈ ఇద్దరు తోడు దొంగల రాజ్యంలో మనల్ని దోసుకుంటున్నారు. మిత్రులకు గుర్తుండాలి, నరేంద్ర మోడీ చెప్పిండు, ధనవంతులు, దోపిడీదారులు, అవినీతి పరులు
లక్షలాది కోట్ల రూపాయలను నల్లధనం సంపాదించి స్విస్ బ్యాంకులో దాచుకున్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఆ నల్లధనాన్ని భారత్ కు తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పి ఆనాడు నరేంద్ర మోడీ చెప్పాడు. నేను ఇవాళ ఇక్కడ ఉన్న పేదోళ్ళందరిని అడుగుతున్నా, 15 లక్షలు కాదు కదా, 10 పైసలన్న మీ ఖాతాలలో నరేంద్ర మోడీ వేసిండా? సంవత్సరానికి నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈ లెక్కన 8 ఏళ్లలో ఈ దేశంలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 29 రాష్ట్రాలకు విభజిస్తే తెలంగాణ రాష్ట్రానికి 50 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవాళ టీఎస్పీఎస్సీలో 28 లక్షల నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు. ఒకవేళ నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చుంటే ఇంట్లో ఉన్న 4 చదువుకున్న వాళ్ళు ఉంటే 4కి 4 ఉద్యోగాలు వచ్చుండేవి. ఇవాళ నేను ఇక్కడ చదువుకున్న యువకులను అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం మీకేమన్నా ఉద్యోగాలు ఇచ్చిందా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇచ్చిందా? ఉద్యోగాలు ఇవ్వలే. రైతుల ఆదాయం నరేంద్ర మోడీ గారు 2 చేస్తా అన్నాడు. ఆనాడు వరి 1960 రూపాయలు ఉండే, 2 సంగతి దేవుడు ఎరుగు. ఇవాళ పండించిన పంట 1960 రూపాయలకు కొనే పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ మీరు ఆలోచన చేయండి. రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు ఇస్తా అని చెప్పిన నరేంద్ర మోడీ నమ్మించి మోసం చేసి ఈ దేశ ప్రజలను రైతులను కాల్చుకొని తింటున్నాడు. ఇవాళ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గితే ఈ దేశంలో నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి 110 రూపాయలల్లా 65 రూపాయలు పన్నుల రూపంలో గుంజుకుంటున్నారు. వాస్తవంగా పెట్రోల్ ధర 45 రూపాయలే, సిలిండర్ ధర 400 రూపాయలే. కానీ కేసీఆర్ నరేంద్ర మోడీ కలిసి పన్నుల రూపంలో ఇవాళ పేదవాళ్ళ నడ్డిడిసి ఈ 8 ఏళ్లలో 32 లక్షల కోట్ల రూపాయల నరేంద్ర మోడీ దోసుకున్నాడు. ఇవాళ పేదల నుంచే పన్నుల రూపంలో 32 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ దోసుకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ మా సోదరులు చాలా మంది ఉన్నారు. సాయంత్రం అయితే ఎంతో అంతో దావత్ చేసుకుంటారు. అవునా? ఇప్పుడు కూడా పోతే చిన్నదో పెద్దదో కుషామత్ చేసుకుంటారు. 2014లో కాంగ్రెస్ ఉన్నప్పుడు క్వార్టర్ 50 రూపాయలు ఉండే. అవునా? ఇవాళ ఎంతుంది సోదరా? ఎంతుంది? 120 రూపాయలు అయితే అయ్యింది కదా. మరి ఆ సన్నాసోడు అంటున్నాడు ముసలాయనకు 2000 పింఛన్ ఇస్తున్నా అంటుండు. ముసలాయనకు 2000 పింఛన్ ఇచ్చిండు కానీ ఇంట్లో 2 సాయంత్రం పూట కుషామత్ చేసేటోళ్ళు ఉంటే ప్రతి క్వార్టర్కు 110 రూపాయలు పెరిగింది. అంటే ఇంట్లో 220 రూపాయలు పెరిగింది. నెలకు 6000 రూపాయలు మన గురించి గుంజుకుంటున్నాడు. 2000 ముసలాయనకి ఇస్తే 6000 మా దోస్తుల జేబుల నుంచి చిల్లు పెడుతున్నాడు. జేబు దొంగగా మారింది. నిజం కాదా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.